హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్. ఈరోజు వెల్లుల్లిపాయ టమోటా మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా రోట్లో 1/2 స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లిపాయలు, కొన్ని మిరియాలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకుంటేనే స్మెల్ అండ్ టేస్ట్ బాగుంటాయి. తర్వాత స్టవ్ మీద దబర పెట్టుకొని దబరలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆవాలు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన టమోటో ముక్కల్ని కూడా అందులో వేసుకొని మనం మెత్తగా దంచిన వెల్లుల్లిపాయ ముద్దను కూడా వేసి టమోటోలు మగ్గేంత వరకు బాగా కలుపుకోవాలి. టమోటోలు మగ్గిన తర్వాత వాటిల్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తరువాత ఒక 5 నిమిషాల ముందే చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు వేసి చింతపండును బాగా పిసికి చింతపండు నీళ్ళు ఆ టమోటో గుజ్జులో వేసుకోవాలి. అందులోనే మనకు సరిపడా పులుపుకి నీళ్లు పోసుకొని రసం పౌడర్ వేసుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లుగా వేసుకోండి. తరువాత మీకు ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి. రసం ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, వెల్లుల్లిపాయ టమోటో మిరియాల రసం రెడీ అయ్యాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.